మేషరాశి జాతకులారా, జాగ్రత్త. మీరు గత 10 ఏళ్లుగా అనుభవిస్తున్న కష్టాలకు, ఆటంకాలకు కారణమెవరో తెలుసా? మీ కళ్ళ ముందే ఉంటూ, మీతో ఎంతో ప్రేమగా నటిస్తూ, మీ వెనుక గోతులు తీస్తున్న ఒక స్త్రీ. అవును, మేషరాశి వారు ఎంతో ధైర్యవంతులు, కష్టపడే తత్వం ఉన్నవారు. కానీ మీ ఎదుగుదలను చూసి ఓర్వలేక, మీ నవ్వుని చూడలేక ఒక స్త్రీ మీ జీవితాన్ని 10 ఏళ్లుగా నరకం చేస్తోంది. ఈరోజు ఈ వీడియోలో ఆ స్త్రీ ఎవరు, ఆమె మిమ్మల్ని ఎలా దెబ్బతీస్తోంది అనే భయంకరమైన నిజాలను బయట పెట్టబోతున్నాను. ఎన్ని పనులున్నా సరే వాటన్నిటినీ పక్కన పెట్టి ఈ వీడియోని చివరి వరకు చూడండి. ఎందుకంటే ఇది మీ భవిష్యత్తుకు సంబంధించిన హెచ్చరిక. విషయంలోకి వెళ్లే ముందు ఇలాంటి మరెన్నో ఆసక్తికరమైన విషయాలను తెలుసుకోవడానికి ఇప్పుడే మన వీడియోను లైక్ చేయండి. అలాగే ఆ భగవంతుడి ఆశీస్సులు మీకు అందాలని కోరుకుంటూ క్రింద కమెంట్ బాక్స్లో ఓం నమఃశివాయ అని భక్తితో టైప్ చేయండి. మీరు మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మేషరాశి వారు సహజంగానే మనసులో ఏది దాచుకోరు. ఎవరైనా ప్రేమిస్తే ప్రాణమిస్తారు. మీకున్న ఈ బలహీనతనే ఆ స్త్రీ ఆసరాగా చేసుకుంది. మీరు కళ్ళు మూసుకుని ఎవరినైతే నమ్ముతున్నారో, ఏ స్త్రీని చూసి మీరు మురిసిపోతున్నారో, అదే స్త్రీ మీ వెనుక తంత్రమంత్రాలు, తాంత్రిక క్రియలు చేయిస్తూ మిమ్మల్ని నిలువునా ముంచేస్తోంది. మీరు చేసే ప్రతి పని అడ్డంకులకు గురవుతోందన్నా, మీ ఇంట్లో ప్రశాంతత కరువైందన్నా దాని వెనుక ఆమె కుట్రలున్నాయని మీరు గ్రహించలేకపోతున్నారు. నిజం చెప్పాలంటే మీ చేతికి 4 రూపాయలు వస్తుంటే ఆమె లోపల తల్లడిల్లిపోతుంది. ఆ డబ్బుని ఎలాగైనా ఆపాలని, మీ కుటుంబం విచ్ఛిన్నం కావాలని ఆమె కోరుకుంటోంది. మీరు మీ పిల్లలతో సంతోషంగా ఉంటే ఆమెకు అసూయ. అందుకే మీపై రకరకాల ప్రయోగాలు చేస్తూ మీ ఇంట్లోని పాజిటివ్ ఎనర్జీని హరిస్తోంది. గడిచిన 10 ఏళ్లలో మీరు ఎన్నో ఆపదలు ఎదుర్కొని ఉండవచ్చు, ఎన్నో నష్టాలు చూసి ఉండవచ్చు. అవన్నీ గ్రహాల వల్ల మాత్రమే అనుకుంటే పొరపాటే. ఆ గ్రహాల దోషానికి తోడు ఈ స్త్రీ చేస్తున్న దుష్ట ప్రయోగాలు మీ జీవితాన్ని అతలాకుతలం చేస్తున్నాయి. కానీ మేషరాశి వారికి ఒక తీపు కబురు ఏంటంటే, ఇప్పుడు గ్రహాల గతి మారుతోంది. వచ్చే 15 నెలల సమయం మీకు చాలా అనుకూలంగా ఉండబోతోంది. శనిదేవుడి అనుగ్రహంతో మీ కష్టాలన్నీ తీరిపోయే రోజులు దగ్గర పడ్డాయి. అయితే ఆ అదృష్టం మీకు దక్కాలంటే ముందుగా ఆ స్త్రీని మీరు గుర్తించాలి. ఆమె మీ ఇంటికి రాగానే ఏం జరుగుతుంది, ఆమె చూపు ఎలా ఉంటుంది, ఆమె మీ పిల్లల మీద ఎలాంటి ప్రభావం చూపిస్తోంది అనే నిజాలను మనం ఇప్పుడు తెలుసుకుందాం. మేషరాశి వారు సాధారణంగా చాలా కష్టపడే తత్వం ఉన్నవారు. మీరు ఇన్నాళ్ళు పడిన శ్రమకు, ఎదురు చూస్తున్న ఫలితాలకు సమయం ఆసన్నమైంది. రాబోయే రోజుల్లో మీ ఇంట్లో చిన్న చిన్న సంతోషాల నుండి ఊహించని పెద్ద విజయాల వరకు అన్నీ చేకూరబోతున్నాయి. ఇన్నాళ్ళు మీరు అనుభవించిన బాధలు, ఎదుర్కొన్న అవమానాలు అన్నీ తొలగిపోయే కాలమిది. నక్షత్రాల గమనం చూస్తుంటే మీ శ్రమకు తగిన ప్రతిఫలం దక్కేలా గ్రహాలు అనుకూలిస్తున్నాయి. కానీ ఈ అదృష్టాన్ని మీరు అనుభవించకుండా అడ్డుపడుతున్న ఆ స్త్రీ మాయాజాలం నుండి మీరు బయటపడాలి. ఆమె వేసే ప్రతి అడుగు, చూసే ప్రతి చూపు మీ కుటుంబంపై విషం చిమ్ముతున్నాయి. మేషరాశి జాతకులారా, మీరు గమనించారా? ఇతరులు బట్టలు కొనుక్కున్నప్పుడు, విలాసవంతమైన హోటళ్లలో భోజనం చేస్తున్నప్పుడు, కొత్త వాహనాలు కొని సంతోషంగా తిరుగుతున్నప్పుడు మీరు మాత్రం ఒక్కో రూపాయి కోసం ఎంతో పోరాడాల్సి వచ్చింది. మీ పిల్లల చిన్న చిన్న కోరికల కోసం మొహం వాచిపోయి ఉన్న మీరు తీర్చలేని పరిస్థితిలో ఉండడానికి కారణం మీ దురదృష్టం కాదు, ఆ స్త్రీ మీ ఇంటి మీద వేసిన దిష్టి మరియు ఆమె చేస్తున్న కుతంత్రాలు. మీ ఇంట్లో ఉండాల్సిన ఆ దైవ శక్తిని, మీ పితృదేవతల ఆశీస్సులను ఆమె తన దుష్ట ఆలోచనలతో అడ్డుకుంటోంది. ఆ నెగిటివ్ ఎనర్జీ వల్లే మీ ఇంట్లో ఎప్పుడూ ఒక రకమైన నిరాశ ఆవరించి ఉంటుంది. చాలాసార్లు మీరు ఒంటరిగా కూర్చుని కన్నీళ్లు పెట్టుకుని ఉంటారు. దేవుడా, నేనేం పాపం చేశాను, నాకే ఎందుకిన్ని కష్టాలు అని ఆ పరమేశ్వరుణ్ణి ప్రశ్నించి ఉంటారు. కానీ మేషరాశి వారు ఒక్కటి గుర్తుంచుకోవాలి. మీరు ఏ పాపము చెయ్యలేదు. మీరు ఎలాంటి తప్పుదారిలోనూ వెళ్ళలేదు. మీ తలరాత అస్సలు చెడ్డది కాదు. మీ ఎదుగుదలని అడ్డుకుంటున్న ఏకైక అడ్డంకి ఆ స్త్రీ మాత్రమే. ఆమె కళ్ళు ఎప్పుడూ మీ ఇంటి మీదే ఉంటాయి. మీ చేతిలోకి 4 రూపాయలు అందగానే ఆ డబ్బు ఏ రూపంలో ఖర్చయిపోవాలి, మీ ఇంట్లో గొడవలు ఎలా పుట్టించాలి అని ఆమె నిరంతరం ఆలోచిస్తూనే ఉంటుంది.
గతంలో మీ కుటుంబ సభ్యులు కూడా ఎన్నో ఇబ్బందులు పడ్డారు. మీ తల్లిదండ్రులు, మీ జీవిత భాగస్వామి, ఆఖరికి పసిపిల్లలు కూడా ఆ స్త్రీ వల్ల కలిగిన మానసిక ఒత్తిడికి గురయ్యారు. ఒకరి అభివృద్ధిని చూసి ఓర్వలేకపోయే మనుషులు సమాజంలో చాలామంది ఉంటారు. కానీ మీ విషయంలో అది కేవలం అసూయ మాత్రమే కాదు. అది మీ జీవితాన్ని సర్వనాశనం చేయాలనుకునే ఒక పంతం. అయితే ఇకపై అలాంటి పప్పులు ఉడకవు. ఇన్నాళ్ళు మీరు పడిన కష్టాలకు ముగింపు పలికే సమయం వచ్చింది. ఆ స్త్రీ ముసుగును తొలగించి మీ కళ్ళు తెరిపించే బాధ్యత నాది. ఆ స్త్రీ పరివర్తన ఎలా ఉంటుంది? ఆమె మీ ఇంట్లోకి అడుగు పెట్టినప్పుడు ఎలాంటి విపత్తులు జరుగుతాయి అనేది ఇప్పుడు వివరంగా చూద్దాం. మేషరాశి వారు ఒక్కటి గుర్తుంచుకోవాలి. మీ అదృష్టం ఏమాత్రం చెడ్డది కాదు. మీ తలరాతలో లోపం లేదు. మీ కష్టాలన్నిటికీ అసలైన కారణం, మీ అభివృద్ధిని అడ్డుకుంటున్న అసలైన శత్రువు ఆ స్త్రీ. ఆమె మీ జీవితాన్ని, మీ ఇంటిని తన కంటి చూపుతోనే నాశనం చేయాలని చూస్తోంది. ఆ స్త్రీ మీ ఇంటి గడప తొక్కిన ప్రతిసారి ఏదో ఒక అనర్థం జరుగుతూనే ఉంటుంది. ఆమె అడుగు మీ ఇంట్లో పడిందా, వెంటనే భార్యాభర్తల మధ్య గొడవలు మొదలవుతాయి. లేదా పిల్లల ఆరోగ్యం అకస్మాత్తుగా పాడవుతుంది. చేసే వ్యాపారంలో నష్టాలు రావడం, ఉద్యోగంలో అనవసరమైన చిక్కులు ఎదురవడం వెనుక ఆ స్త్రీ పాద గుణమే కారణం. ఒక రకంగా చెప్పాలంటే ఆమె మీ ఇంటికి రావడం వల్ల మీ ప్రశాంతత మాయమై ఇల్లు నరకంలా మారిపోతుంది. ఆమె అడుగులు అంత అశుభకరమైనవి. అందుకే మేషరాశి వారు ఇప్పుడే మేల్కోవాలి. అటువంటి వ్యక్తితో ఉన్న సంబంధ బాంధవ్యాలను తెంచుకోవడం మీ భవిష్యత్తుకు చాలా అవసరం. ఈ విషయాన్ని మీరు అశ్రద్ధ చేస్తే మీ కష్టార్జితమంతా వృధా అయిపోతుంది. విషయంలోకి ఇంకా లోతుగా వెళ్లే ముందు ఆ హనుమంతుడి సత్కృప మీపై ఉండాలని కోరుకుంటూ వీడియోను ఇప్పుడే లైక్ చేయండి. అలాగే క్రింద కమెంట్ బాక్స్లో 3 సార్లు జై బజరంగబలి అని టైప్ చేసి మీ మనసులోని కోరికను ఆ స్వామికి విన్నవించుకోండి. అసలు ఆ స్త్రీని మనం ఎలా గుర్తుపట్టాలి? మనిషి మాటలతో అబద్ధం చెప్పవచ్చు, కానీ కళ్ళు ఎప్పుడూ నిజమే చెబుతాయి. మీరు ఆ స్త్రీ కళ్ళను గమనిస్తే ఆమె అసలు రంగు బయటపడుతుంది. మీరు మీ కష్టార్జితంతో ఇంటికి ఏదైనా కొత్త వస్తువు తెచ్చారనుకోండి, ఒక ఫ్రిడ్జ్ కానీ, టీవీ కానీ, లేదా ఏదైనా చిన్న వస్తువు అయినా సరే, ఆ స్త్రీ ఆ వస్తువును చాలా వింతగా, అసూయతో చూస్తుంది. ఆమె చూపులో మీ ఎదుగుదల పట్ల అభినందన ఉండదు. సదా ఈర్ష్య మాత్రమే కనిపిస్తుంది. మీరు మీ కుటుంబంతో కలిసి భోజనం చేస్తున్నప్పుడు కూడా ఆమె కళ్ళు మీ తిండి మీదనే ఉంటాయి. ఆమె చూపు పడితే చాలు ఆ ఆహారం కూడా విషతుల్యమైపోయి అనారోగ్యానికి దారితీస్తుంది. మీరు మీ పిల్లలతోనో, భార్యతోనో నవ్వుతూ మాట్లాడుతుంటే ఆమె తట్టుకోలేదు. వెంటనే ముఖం మార్చుకుంటుంది, లేదా ఏదో ఒక నెగటివ్ మాటతో ఆ సంతోషాన్ని ఆవిరి చేస్తుంది. ఆమె మీ ఇంటికి వచ్చినప్పుడు ఇల్లంతా పరిశీలిస్తూ ఉంటుంది. ఎక్కడ ఏముంది, మీరు ఎంత ఖరీదైన వస్తువులు వాడుతున్నారు అని లెక్కలు వేస్తుంటుంది. ఆమె నోరు విప్పకపోయినా ఆమె చూపులు మీ మీద ఉన్న కోపాన్ని, అసూయను స్పష్టంగా చూపిస్తాయి. ఒక రకంగా ఆమె మీ ఇంట్లో రగిలే సంతోషాల మీద మంచు కురిపించి ఆర్పేయాలని చూస్తోంది. మేషరాశి వారు ఈ లక్షణాలను గమనించి ఆ స్త్రీని మీ ఇంటికి దూరంగా ఉంచడం ఇప్పుడే మొదలు పెట్టాలి. మేషరాశి వారు గమనించాల్సిన మరో ముఖ్యమైన విషయం ఏంటంటే, ఈ స్త్రీ మీ ఇంటికి వచ్చినప్పుడు ఆమె కళ్ళు మీ వస్తువుల మీద, మీ అలవాట్ల మీద ఎలా తిరుగుతాయో చూడండి. ఆమె దృష్టి ఎంత భయంకరమైనదంటే, ఆమె ఏ వస్తువును తీక్షణంగా చూస్తుందో ఆ వస్తువు కొద్ది రోజుల్లోనే పాడైపోతుంది. మీరు ఎంతో ఇష్టపడి వండుకున్న వంటకాన్ని ఆమె చూసిందంటే చాలు, అది మీకు అరగకపోవడమో లేదా తిన్న తర్వాత అనారోగ్యం రావడమో జరుగుతుంది. సాధారణంగా మన సంస్కృతిలో అతిథి దేవో భవ అంటాం. అతిథి వస్తే దేవుడితో సమానమని నమ్ముతాం. కానీ వచ్చే అతిథి గనక దెయ్యంలాంటి మనస్తత్వంతో వస్తే వారు మీ ఇంటికి ఆశీర్వాదం ఇవ్వడానికి బదులు మీ ఇంటి ప్రశాంతతను చిదిమేసి వెళ్తారు. ముఖ్యంగా మీ ఇరుగు పొరుగున ఉండే కొందరు స్త్రీలు లేదా మీ బంధువుల్లోని మహిళలు మీ కుటుంబ విషయాల్లో అతిగా జోక్యం చేసుకుంటున్నారా? మీ ఇంట్లో ఏం జరుగుతోంది? మీరు కొత్తగా ఏం కొంటున్నారు? మీ పిల్లలు ఏం చదువుతున్నారు? ఇలాంటి ప్రతి చిన్న విషయాన్ని ఆరా తీస్తున్నారా? అయితే మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. మేషరాశి వారు అమాయకంగా అడిగారు కదా అని అన్ని విషయాలు చెప్పేస్తుంటారు. కానీ గుర్తుంచుకోండి, ఆ స్త్రీ మీ ఇంటికి వచ్చి కూర్చుని మీకు పనికిరాని సలహాలు ఇస్తూ మీ వ్యక్తిగత విషయాలను తెలుసుకోవాలని చూస్తోందంటే దాని వెనుక పెద్ద కుట్రే ఉంది.
ఆమె మీ అభివృద్ధిని చూసి ఓర్వలేక లోపల రగిలిపోతూ ఉంటుంది. ఒకవేళ మీ వ్యాపారం బాగుండి ఇంట్లోకి డబ్బు వస్తుంటే ఆమెకు నిద్ర పట్టదు. వెంటనే మీ మీద ఏదైనా తాంత్రిక ప్రయోగాలు చేయించాలా అని ఆలోచిస్తుంది. అదే ఒకవేళ మీరు ఏదైనా కష్టంలో ఉండి ఇంట్లో నిరాశగా ఉంటే అది చూసి ఆమె పరమానంద పడిపోతుంది. ఆమె పైకి జాలి చూపిస్తున్నట్టు నటించినా లోపల మాత్రం వీరికి ఇలాగే జరగాలి అని మురిసిపోతుంది. అందుకే అకారణంగా మీ ఇంటికి వచ్చి మీ గోప్యతను దెబ్బతీసే ఇలాంటి వ్యక్తుల పట్ల మేషరాశి వారు అప్రమత్తంగా ఉండాలి. అంతేకాదు, ఇది కేవలం ఆర్థిక నష్టంతో ఆగిపోయే విషయం కాదు. మేషరాశి వారికి ఇదొక భయంకరమైన హెచ్చరిక. గ్రహాల గతి ప్రకారం ఇటువంటి దుష్ట మనస్తత్వం ఉన్న స్త్రీ మీ మీద లేనిపోని అపనిందలు వేయడానికి కూడా వెనకాడదు. మీ మీద తప్పుడు ఆరోపణలు చేసి మిమ్మల్ని కోర్టుల చుట్టూ పోలీస్ స్టేషన్ల చుట్టూ తిప్పే ప్రమాదం కూడా ఉంది. కాబట్టి మేషరాశి వారు ఇప్పుడే మేల్కొనాలి. మీ గౌరవానికి భంగం కలగకముందే ఆ స్త్రీని గుర్తించి ఆమెకు గట్టిగా గేట్లు వేయాలి. ఈ వీడియోను మీరు చివరి వరకు చూస్తే ఆ స్త్రీ పేరులోని మొదటి అక్షరం ఏంటి, ఆమె నుండి మీ పిల్లలను మీ కుటుంబాన్ని ఎలా కాపాడుకోవాలి అనే పరిహారాలను కూడా నేను వివరిస్తాను. మేషరాశి జాతకులు, ఇప్పుడు నేను చెప్పబోయే విషయం మీ గుండెలకు హత్తుకుంటుంది. ఆ స్త్రీ కేవలం మీ మీద మాత్రమే కాదు, మీ పసిపిల్లల మీద కూడా తన ప్రతాపాన్ని చూపిస్తోంది. ఆ స్త్రీకి పిల్లలంటే అమితమైన అసూయ. ఆమె మీ ఇంటికి వచ్చినప్పుడు మీ పిల్లలను అతిగా ముద్దు చేస్తున్నట్టు నటిస్తుంది. వారిని తన ఒడిలోకి తీసుకోవాలని తాపత్రయపడుతుంది. కానీ జాగ్రత్త, ఆమె లోపల నెగటివ్ ఎనర్జీ నిండి ఉంది. మీరు ఎప్పుడైనా గమనించారా? ఆ స్త్రీ ఒడిలోకి మీ పిల్లలు వెళ్ళిన తర్వాత, లేదా ఆమె మీ పిల్లలను తాకి వెళ్ళిన తర్వాత అప్పటి వరకు ఆరోగ్యంగా ఉన్న పిల్లలు అకస్మాత్తుగా అనారోగ్యానికి గురవ్వడం లేదా విపరీతంగా ఏడవడం జరుగుతుంది. ఒకవేళ అలా జరుగుతుంటే ఆ స్త్రీ మనసు ఏమాత్రం మంచిది కాదని అర్థం. ఆమె స్పర్శలో ఒక రకమైన విషం ఉంది. అది మీ పిల్లల ఎదుగుదలని దెబ్బతీస్తుంది. ఆమె వ్యక్తిత్వం, ఆమె చరిత్ర కూడా ఏమాత్రం సరిగ్గా ఉండదు. ఇటువంటి వ్యక్తుల నుండి మీ పిల్లలను ఎంత దూరంగా ఉంచితే అంత మంచిది. మేషరాశి వారు తమ కుటుంబాన్ని ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తారు. అందుకే ఈ విషయంలో మీరు అస్సలు అశ్రద్ధ చేయకూడదు. ఇక రెండో ముఖ్యమైన విషయం, మేషరాశి వారు చాలా ఉదార స్వభావం కలవారు. ఎవరైనా వచ్చి ఏదైనా అడిగితే కాదనలేరు. కానీ మీ ఇరుగు పొరుగు వారు ముఖ్యంగా సాయంత్రం వేళల్లో మీ ఇంటికి వచ్చి పాలు, పిండి, పసుపు లేదా ఉప్పు వంటి వస్తువులు అడిగితే మొహమాట పడకుండా లేదు అని చెప్పండి. కొన్నిసార్లు వాళ్ళు చాలా తెలివిగా మా ఇంటికి చుట్టాలొచ్చారు, టీ పెట్టడానికి పాలు లేవు అని అడుగుతారు. మీరు మీ మంచి మనసుతో ఇచ్చే ఆ పాలు లేదా ఉప్పుతో పాటు మీ ఇంటి ఐశ్వర్యాన్ని కూడా వారికి ధారపోస్తున్నారని వాస్తు శాస్త్రం చెబుతోంది. ముఖ్యంగా ఉప్పు విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. మీ ఇంటి ఉప్పును వేరే వారికి ఇస్తే అది మీ ఇంట్లోని లక్ష్మీదేవి వారి ఇంటికి వెళ్ళిపోతుంది. మీరు మోడర్న్గా ఆలోచించి ఇవన్నీ నమ్మకపోవచ్చు, కానీ దీనివల్ల మీరు ఆర్థికంగా కృంగిపోయే ప్రమాదం ఉంది. మీ ఇంటి సంపద వేరే వారి పాలు కాకూడదు అంటే ఈ నియమాన్ని ఖచ్చితంగా పాటించండి. అంతేకాదు, మీ వ్యక్తిగత వస్తువులను అంటే మీకు ఇష్టమైన బట్టలు, నగలు లేదా మీరు వాడుకునే వస్తువులను సోఫాల మీదో టేబుల్స్ మీదో పడేయకండి. ఆ స్త్రీ మీ ఇంటికి వచ్చినప్పుడు మీ కన్ను గప్పి ఏదైనా ఒక చిన్న వస్తువును తీసుకెళ్లే అవకాశం ఉంది. అలా తీసుకెళ్లిన మీ వస్తువుపై ఆమె తాంత్రిక ప్రయోగాలు చేయించి మిమ్మల్ని ఇబ్బందుల్లోకి నెట్టవచ్చు. మీ ఇంట్లో ఏదైనా వస్తువు అకస్మాత్తుగా మాయమై ఎంత వెతికినా దొరకడం లేదంటే అది ఎవరో కావాలనే తీసుకెళ్లారని గ్రహించండి. మేషరాశివారు ఇకనైనా మేల్కొని మీ ఇంటిని, మీ పిల్లలను ఆ స్త్రీ నుండి కాపాడుకోవాలి. అసలు మీ మీద ఎవరో ప్రయోగాలు చేస్తున్నారని చెప్పడానికి మరికొన్ని భయంకరమైన సంకేతాలున్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. మేషరాశి జాతకులారా, మీ జీవితంలో జరుగుతున్న కొన్ని అవాంఛనీయ సంఘటనలు చూస్తుంటే ఖచ్చితంగా ఎవరో మీ సంతోషాల మీద దిష్టి పెట్టారని, మీ ఇంటిని ఎవరో కట్టడి చేశారని స్పష్టంగా అర్థమవుతోంది. మన ఇంట్లో పెద్దవారు అప్పుడప్పుడు చెబుతూ ఉంటారు, ఒరేయ్ నీ మీద ఎవరో ప్రయోగం చేశారురా, అందుకే ఇలా జరుగుతోంది అని. అప్పుడు మనం వారి మాటలను కొట్టిపారేస్తాం. కానీ ఇప్పుడు నేను చెప్పబోయే సంకేతాలను గమనించండి. ఇవి గనుక మీ ఇంట్లో కనిపిస్తుంటే మీ పెద్దలు చెప్పింది 100కి 100 పాళ్ళు నిజం. ఆ స్త్రీ కుతంత్రాలు మీ ఇంటిని చుట్టుముట్టాయని అర్థం.
అసలు ఆ సంకేతాలేంటో తెలుసా? మొట్టమొదటిది అకారణంగా ఇంట్లో గొడవలు జరగడం. నిన్నటి వరకు ఎంతో అన్యోన్యంగా ఉన్న కుటుంబ సభ్యుల మధ్య చిన్న చిన్న విషయాలకే పెద్ద పెద్ద యుద్ధాలు జరుగుతాయి. ఒకరి మాట ఒకరికి నచ్చదు. పలకరిస్తే చాలు కోపం వచ్చేస్తుంది. మీరు ఎంతో ప్రశాంతంగా ఉండాలని ప్రయత్నించినా ఏదో ఒక నెగటివ్ ఎనర్జీ మిమ్మల్ని రెచ్చగొడుతున్నట్టుగా అనిపిస్తుంది. మీరు గనక ఇంటి పెద్ద అయితే చిన్నవారు చెప్పే మాటలకి అనవసరంగా కోప్పడకండి. పరిస్థితులను గమనించండి. ఎంత తగ్గినా సరే మళ్ళీ మళ్ళీ ఇంట్లో కలహాలు రేగుతున్నాయంటే ఎవరో మీ ఇంటిని బంధించారు అని అర్థం. రెండో సంకేతం వరుస అనారోగ్యాలు. మేషరాశి వారి ఇంట్లో ఈ మధ్య ఒక వింత పరిస్థితి ఎదురవుతూ ఉండవచ్చు. ఇంట్లో ఒకరికి జలుబు దగ్గు వస్తుంది, అది తగ్గగానే వెంటనే ఇంకొకరికి వస్తుంది, అది కూడా తగ్గగానే మూడో వ్యక్తికి వేరే ఏదైనా అనారోగ్యం చేస్తుంది. ఇలా చక్రంలాగా రోగాలు మీ ఇంటిని వదలడం లేదు అంటే అది కేవలం వాతావరణ మార్పు మాత్రమే కాదు, అది తాంత్రిక ప్రయోగాల ప్రభావం కూడా కావచ్చు. డాక్టర్ల దగ్గరికి వెళ్ళి మందులు వాడుతున్నా ఫలితం ఉండదు. మళ్ళీ మళ్ళీ అనారోగ్యం తిరగబెడుతుంటే మీరు చాలా అప్రమత్తంగా ఉండాలి. మూడో భయంకరమైన సంకేతం చేతికి అందాల్సిన డబ్బు చివరి నిమిషంలో ఆగిపోవడం. మేషరాశి వారు ఎంతో ఆశగా ఎదురుచూసే అమౌంట్ కానీ, రావాల్సిన బాకీ కానీ, ప్రాజెక్టు కానీ ఇక వస్తుంది అనుకున్న టైంలో అకస్మాత్తుగా ఆగిపోతుంది. మీరు ఆ డబ్బు వస్తుందని చాలా ఆశలు పెట్టుకుంటారు. కానీ ఆ స్త్రీ వేసే తాంత్రిక ఎత్తుగడల వల్ల మీ ఆర్థిక మూలాలు దెబ్బతింటాయి. మీ ఎదుగుదలని ఆపడానికి ఆమె మీ ధనాన్ని కట్టడి చేస్తుంది. ఆ సమస్యల నుండి మీరు బయటపడవచ్చు. మీ భవిష్యత్తును అద్భుతంగా మార్చుకోవచ్చు. దీనికోసం మరికొన్ని సంకేతాలున్నాయి. కలలు, ఇంట్లో కనిపించే వింత వస్తువులు, వీటి గురించి కూడా మనం తెలుసుకోవాలి. ఇవన్నీ తెలిస్తేనే మీరు ఆ శత్రువుని ఎదుర్కోగలరు. మేషరాశి జాతకులు, మనం చేసే అతిపెద్ద పొరపాటు ఎక్కడ జరుగుతుందో తెలుసా? మనకు ఏదైనా మంచి జరుగుతున్నా లేదా ఏదైనా పెద్ద మొత్తం డబ్బు చేతికి అందబోతున్నా ఆ ఆనందంలో మనకు అత్యంత సన్నిహితులు అనుకునే వారికి ఆ విషయాన్ని వెంటనే చెప్పేస్తాం. కానీ మీ విషయంలో మీ అభివృద్ధిని ఏమాత్రం కోరుకోని ఆ స్త్రీకి ఈ విషయం తెలిసిందంటే చాలు, ఆమె వెంటనే తన తాంత్రిక శక్తులతో ఆ డబ్బు మీ దగ్గరకు రాకుండా అడ్డుకట్ట వేస్తుంది. అందుకే చాలాసార్లు మేషరాశి వారికి రావాల్సిన ఆఖరి నిమిషంలో ఆగిపోతుంటాయి. మీలో ఎవరికైనా ఇలా జరిగి ఉంటే అందుకే చాలాసార్లు మేషరాశి వారికి రావాల్సినవి ఆఖరి నిమిషంలో ఆగిపోతుంటాయి. మీలో ఎవరికైనా ఇలా జరిగి ఉంటే ఇప్పుడే క్రింద కమెంట్ బాక్స్లో తెలియజేయండి. మీ వ్యాపారంలో ఉన్నట్టుండి నష్టాలు రావడం, చేతిలో ఉన్న ఆర్డర్లు రద్దయిపోవడం, లేదా ఉద్యోగంలో పై అధికారుల నుండి అకారణంగా వేధింపులు ఎదురవ్వడం వంటివి జరుగుతున్నాయా? అప్పులు తీరుద్దామనుకున్న ప్రతిసారి కొత్త అప్పులు వచ్చి పడుతున్నాయా? ఇవన్నీ సాధారణ సమస్యలు కావు. మీ ఇంటి మీద ఎవరో ప్రయోగాలు చేశారనడానికి ఇవి బలమైన సంకేతాలు. గమనించండి, మీ ఇంట్లోని మిక్సీలు, గ్రైండర్లు లేదా కుక్కర్లు వంటి వస్తువులు అకస్మాత్తుగా వరుసగా పాడవుతున్నాయంటే మీ ఇంట్లో నెగటివ్ ఎనర్జీ విపరీతంగా పెరిగిపోయిందని అర్థం. అంతేకాదు, మీరు నిద్రపోతున్నప్పుడు మీకు భయంకరమైన పీడకలలు వస్తున్నాయా? ఎవరో మిమ్మల్ని వెంబడిస్తున్నట్టు లేదా పైనుండి క్రింద పడిపోతున్నట్టు కలలు వస్తూ మీ ప్రశాంతతను దెబ్బతీస్తున్నాయా? అయితే మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. మీ ఇంటి మూలల్లో ఎక్కడైనా నిమ్మకాయలు, విభూతి, వెంట్రుకలు లేదా వింతగా ఉన్న రాఖీలు వంటివి కనిపిస్తే అశ్రద్ధ చేయకండి. మీరు తీసుకురాని ఇటువంటి వస్తువులు మీ ఇంట్లో కనిపిస్తున్నాయంటే మీ శత్రువు మీ ఇంటి గుమ్మం దాటి వచ్చి మరీ మీ వినాశనానికి బీజం వేస్తున్నారని గుర్తుంచుకోండి. ఇక అందరూ ఆతృతగా ఎదురు చూస్తున్న ఆ విషయం, ఎవరా స్త్రీ, ఆమె పేరేంటి? మేషరాశి వారు ఎవరికి దూరంగా ఉండాలి? ఆ స్త్రీ పేరు ఇంగ్లీష్ అక్షరం పీతో మొదలై కే అక్షరంతో ముగుస్తుంది. ఆమె మీ ఇంటికి చాలా దగ్గరగా ఉండే వ్యక్తి, మీరు అమితంగా నమ్మే వ్యక్తి. ఒక మహిళగా ఆమెకు గౌరవం ఇస్తూ పూర్తి పేరుని ఇక్కడ బయట పెట్టడం లేదు, కానీ అర్థం చేసుకున్న వారికి ఈ సూచన చాలు. ఆమె మీ పట్ల చూపే అతి ప్రేమ వెనుక భయంకరమైన కుట్రలున్నాయి. పి అక్షరంతో మొదలై కే అక్షరంతో ముగిసే పేరున్న వ్యక్తి మీ జీవితాన్ని నాశనం చేయకముందే మీరు అప్రమత్తమవ్వాలి. ఆమెను మీ వ్యక్తిగత విషయాలకు ఎంత దూరంగా ఉంచితే మీ జీవితం అంత సుఖమయంగా మారుతుంది. మేషరాశి జాతకులారా,
ప్రతి మనిషికి సమాజంలో ఒక గౌరవం ఉంటుంది. కాబట్టి నేను ఆ స్త్రీ పూర్తి పేరును బయట పెట్టడం లేదు. కానీ అర్థం చేసుకునే వారికి నా మాటలు ఒక హెచ్చరిక. పీతో మొదలై కేతో ముగిసే ఆ స్త్రీ మీ బంధువు కావచ్చు, పక్కింటి వారు కావచ్చు, లేదా మీతో కలిసి పనిచేసేవారు కావచ్చు. ఆమె వేసే ప్రతి అడుగు మీ నాశనం కోసమే. మీరు తనని ఎంతగా నమ్ముతున్నారో ఆమె మీ వెనక అంతటి విషాన్ని చిమ్ముతోంది. అయితే భయపడాల్సిన అవసరం లేదు. భగవంతుడి దయ ఉంటే ఏ దుష్టశక్తి మిమ్మల్ని ఏమీ చెయ్యలేదు. ఆ స్త్రీ పన్నే కుట్రల నుండి మీ ఇంటిని, మీ పిల్లలను కాపాడుకోవడానికి ఇప్పుడు నేను చెప్పబోయే ఈ పరిహారాలను చాలా శ్రద్ధగా పాటించండి. మొదటి పరిహారం ఉప్పు, ఆవాలు మరియు ఎండు మిరపకాయల దిష్టి. ప్రతి మంగళవారం మరియు శనివారం నాడు కొద్దిగా ఉప్పు, ఆవాలు మరియు 3 ఎండు మిరపకాయలను తీసుకోండి. మీ ఇంట్లో ఎవరికైతే దిష్టి తగిలిందని మీరు భావిస్తున్నారో లేదా ఎవరైతే ఎక్కువగా అనారోగ్యం పాలవుతున్నారో వారి తల చుట్టూ 7 సార్లు తిప్పి వాటిని మంటల్లో వేయండి. ఈ చిన్న ప్రక్రియ మీపై ఉన్న భయంకరమైన దుష్ట కన్నును చిటికలో తొలగిస్తుంది. ఆగిపోయిన పనులు మళ్ళీ సాఫీగా సాగడానికి ఇది అద్భుతంగా పనిచేస్తుంది. రెండో పరిహారం నిమ్మకాయ మరియు పచ్చిమిరపకాయల రక్షణ. సాధారణంగా అందరూ నిమ్మకాయలు కడతారు, కానీ అది సరైన పద్ధతిలో చేయాలి. 7 పచ్చిమిరపకాయలు, అవి విరగకుండా నిండుగా ఉండాలి. ఒక నిమ్మకాయ తీసుకుని దారంతో కట్టి ఇంటి ప్రధాన ద్వారానికి వేలాడదీయండి. అలా కట్టేటప్పుడు ఓం కావలికాయ నమః అనే మంత్రాన్ని మనసులో తలుచుకోండి. ప్రతి రెండో శనివారం నాడు పాత వాటిని తీసి ఎవరూ తొక్కని చోట లేదా కూడలిలో పారేసి కొత్తవి కట్టండి. దీనివల్ల ఎలాంటి దుష్ట శక్తులు మీ ఇంటి గడప దాటలేవు. మూడో పరిహారం లవంగాలు మరియు కర్పూర ధూపం. ప్రతి గురువారం మరియు శుక్రవారం సాయంత్రం వేళ మీ ఇంట్లో లవంగాలు, కర్పూరంతో ధూపం వేయండి. ఆ పొగ ఇంటి మూల మూలలా వ్యాపించేలా చూడండి. లవంగాల ధూపానికి ప్రతికూల శక్తులను పారద్రోలే శక్తి ఉంది. మీ ఇంట్లో అశాంతిని కలిగించే నెగటివ్ ఎనర్జీని ఇది పూర్తిగా హరిస్తుంది. మేషరాశివారు, మీ జీవితాన్ని మళ్ళీ గాడిలో పెట్టడానికి ఈ పరిహారాలు మీకు శ్రీరామ రక్షలా పనిచేస్తాయి. ఆ స్త్రీ కుట్రలను తిప్పికొట్టి మీ అదృష్టాన్ని మీరు సొంతం చేసుకునే సమయం ఇది. మీ భవిష్యత్తు బంగారుమయం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మేషరాశి జాతకులారా, ఇప్పటి వరకు మనం చెప్పుకున్నవన్నీ ఒక ఎత్తు అయితే ఇప్పుడు నేను చెప్పబోయే ఈ పరిహారం మరొక ఎత్తు. మన్నించండి, మేము ఇవన్నీ చెయ్యలేము, మాకు ఏదైనా ఒకటే మార్గం చెప్పండి, దాంతో మా సమస్యలన్నీ సమూలంగా పోవాలి అని మీరు అనుకుంటున్నారా? అయితే ఈ రామబాణం లాంటి పరిహారం మీకోసమే. దీన్ని ఒక్కసారి చేసి చూడండి. మీ ఇంట్లోకి అడుగు పెట్టాలని చూసే ఏ దుష్ట శక్తి అయినా సరే గుమ్మం బయటే ఆగిపోవాల్సిందే. ఒక ఎర్రటి కాటన్ బట్టను తీసుకోండి. అందులో కొద్దిగా నల్ల నువ్వులు, మిరియాలు, ఆవాలు మరియు లవంగాలు వేసి ఒక చిన్న మూటలా కట్టండి. ఈ మూటను మీ ఇంటి ఈశాన్య మూలలో, అంటే ఉత్తరం మరియు తూర్పు కలిసే మూల ఎక్కడో వెతికి అక్కడ భద్రపరచండి. ఈ మూట మీ ఇంటికి ఒక రక్షణ కవచంలా పనిచేస్తుంది. ఏ స్త్రీ అయితే మీ గురించి చెడుగా ఆలోచిస్తుందో, ఎవరు మీపై ప్రయోగాలు చేయాలని చూస్తున్నారో వారు మీ ఇంటి గడప కూడా తొక్కలేరు. ఒకవేళ రావాలని ప్రయత్నించినా ఏదో ఒక అడ్డంకి వచ్చి వారు వెనక్కి వెళ్ళిపోతారు. అంతటి శక్తివంతమైన పరిహారం ఇది. దీంతో పాటు మేషరాశి వారు తమ ఇంట్లో తులసి మొక్కను ఖచ్చితంగా పెంచాలి. ప్రతివారం మీ ఇల్లంతా గంగాజలం లేదా గోమూత్రంతో శుద్ధి చేయండి. ప్రతిరోజు హనుమాన్ చాలీసా పఠించడం అస్సలు మరచిపోకండి. మీ పిల్లలకు ఎప్పుడూ దిష్టి తగలకుండా అప్పుడప్పుడు దృష్టి తీస్తూ ఉండండి. మీ భయం, మీ ఆందోళనలన్నీ ఇక వదిలేయండి. ఎందుకంటే మీ చేయిని ఆ భగవంతుడు పట్టుకున్నాడు. ఏ స్త్రీ కూడా మీ అదృష్టాన్ని ఇక ఆపలేదు. మేషరాశి జాతకులు, ఈరోజు మనం చెప్పుకున్న ఈ విషయాలు మీ జీవితంలో వెలుగు నింపుతాయని నేను ఆశిస్తున్నాను. మీరు గనక మీ జీవితంలో సంతోషంగా ఉండాలని, ప్రతి ముప్పు నుండి తప్పించుకోవాలని కోరుకుంటే ఇప్పుడే ఈ వీడియోను ఒక లైక్ చేయండి. మీ మనసులోని భక్తిని చాటుకుంటూ కమెంట్ బాక్స్లో జై మా కాళీ అని రాయండి. మీరు ఇలా రాయడం వల్ల ఆ తల్లి కృపా కటాక్షాలు మీకు అందుతాయి. ఈరోజే మీకు ఒక శుభవార్త వినే అవకాశం ఉంది. ముఖ్యంగా మన చుట్టూ ఉన్న ప్రమాదాల గురించి మీరు మరిన్ని రహస్యాలు తెలుసుకోవాలి అనుకుంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. క్రింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసి
ఆల్ నోటిఫికేషన్ మీద ఆన్ చేసుకోండి. దీనివల్ల నేను పెట్టే ప్రతి ముఖ్యమైన వీడియో అందరికంటే ముందు మీకే చేరుతుంది. మీ ఒక్క సబ్స్క్రిప్షన్ మాకు ఎంతో బలాన్నిస్తుంది. ఈ వీడియోను మీ వాట్సాప్ గ్రూపుల్లో మీ స్నేహితులకు, బంధువులకు షేర్ చేయండి. వారిని కూడా ఈ ప్రమాదం నుండి కాపాడండి. వచ్చే వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు దైవ చింతనతో ఉండండి. సర్వే జనా సుఖినో భవంతు. ధన్యవాదాలు.